నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కడుపు నొప్ప అయితే గర్భసంచి కోసాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పుడు ఇదే భారీ స్కామ్. కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిందంట. అట్లా ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి. చిన్న సమస్యతో ఆసుపత్రికి వెళ్తే కాసుల కోసం పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసి బయటకు పంపిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు కొందరు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అనవసరంగా అవసరం లేకపోయినా మహిళలకు గర్భసంచి తొలగించే హిస్టారెక్టమీ సర్జరీలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. కడుపు నొప్పి లాంటి సాధారణ సమస్యలతో ఆసుపత్రికి వెళ్తే పెద్ద పెద్ద ఆపరేషన్లు సూచించడం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ సర్వే ఏదైతే నివేదికలో ఈ విషయం అంతా కూడా బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలకు నిర్వహిస్తున్న అనవసర గర్భాశయ శస్త్రచికిత్సలపై సుప్రీంకోర్టు సైతం గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చికిత్సతో నయమయ్యేటువంటి చేయగలిగినటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలకు కూడా గర్భాశయాన్ని తొలగించడం మహిళల ప్రాథమిక హక్కును హరించడమేనని పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం వారికి ఉన్న ఆరోగ్య హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS గణాంకాలు సైతం పరిస్థితిని యొక్క తీవ్రతను కూడా తెలియజేస్తున్నాయి. 36 నుండి 39 ఏళ్ల మధ్య మహిళల్లో 3.6%, 40 నుండి 49 ఏళ్ల వయసులో 9.2% మంది హిస్టారెక్టమీ చేయించుకున్నారని వెల్లడైంది. ఆశ్చర్యకరంగా ఈ సర్జరీలో దాదాపు 3/2 కూడా ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరిగాయి. ఈ సమస్యపై 2013లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాల కింద కూడా అనవసరమైన హిస్టారెక్టమీలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపైన విచారణ జరిపిన తర్వాత అనేక రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. అనవసర శస్త్రచికిత్సలు చేసిన ఆసుపత్రులను బ్లాక్ లిస్ట్ చేయడం, కొన్ని చోట్ల FIRలు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2022లో అనవసర హిస్టారెక్టమీ నివారణ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి ప్రతి కేసును పర్యవేక్షించాలని సూచించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏదైతే ఈ హిస్టారెక్టమీ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అదే ఒక పెద్ద ఆందోళనగా మారింది. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న ఈ పథకంలో కూడా వేల సంఖ్యలో ఈ శస్త్రచికిత్సలు జరగడం అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. అత్యంత కీలకంగా మహిళలు అనుమతి లేకుండా లేదా సరైన సమాచారం ఇవ్వకుండానే శస్త్రచికిత్సలు చేయడం వంటి తీవ్ర నైతిక సంబంధించినటువంటి ఈ నైతిక ఉల్లంఘన జరిగిందని కూడా చాలామంది అంటున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించింది. అయినప్పటికీ సుప్రీం మార్గదర్శకాలు అమలు కావడం లేదు. ఈ సమస్యను అరికట్టడానికి సుప్రీంకోర్టు 2023 ఏప్రిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2022లో రూపొందించిన జాతీయ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు 3 నెలల్లోపే తప్పనిసరిగా అమలు చేయాలని కూడా సూచించింది. గర్భాశయ శస్త్రచికిత్స నిఘా కమిటీలు ప్రతి నెల జరిగే ఆపరేషన్ల డేటాను సమీక్షించాలని, వైద్య కారణాలు లేకుండా, రోగి అనుమతి లేకుండా ఆపరేషన్లు చేసే ఆసుపత్రులను బ్లాక్ లిస్టులో పెట్టాలని కూడా ఆదేశించింది. 40 ఏళ్లలోపు మహిళలకు ఈ సర్జరీ చేయాలంటే ముందస్తు అనుమతి లేదా 2 డాక్టర్ల సర్టిఫికేషన్ ఉండాలనే ప్రతిపాదనను పరిశీలించాలని కూడా వారు పేర్కొన్నారు ఆ రోజున. అయితే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడే డాక్టర్లపై నేషనల్ మెడికల్ కమిషన్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిపై పెనాల్టీలు విధించాలని సూచించింది. అయితే 2 ఏళ్ళు అవుతున్న ఈ మార్గదర్శకాలు సరిగా అమలు కావకపోవడంతో పరిస్థితులు మార్పు రావడం లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడైంది. అయితే భవిష్యత్తులో ఈ సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన నియంత్రణలు పాటించాలని కూడా చెబుతా ఉంది సుప్రీంకోర్టు. అదేవిధంగా కఠిన నియంత్రణ అమలు చేయడంపై, వైద్యులపై పర్యవేక్షణ ఉంచడం, ఇట్లాంటివి కూడా మహిళలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై కూడా ఇవన్నీ ఇప్పుడు అత్యవసరమని కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పష్టమైన అనుమతి తప్పనిసరి చేయడం ద్వారా ఇలాంటి అన్యాయాలను నివారించడమే వారి యొక్క మెయిన్ మోటో అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇట్లాంటి చేయడం వల్ల ఈ నివారించవచ్చని కూడా వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి మహిళల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు వైద్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం అత్యంత అవసరమని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. అయితే ఇట్లాంటి టైంలో మహిళలందరూ కూడా వారి యొక్క ఆలోచన తీరును మార్చుకోవాలి. ఏదైనా కడుపు నొప్పి వస్తే నాకేదో అయిపోయిందని భయపడుకుంటూ వెళ్ళిపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఆ ప్రైవేట్ ఆసుపత్రి వారి డబ్బుల కోసం, కాసుల కోసం మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీ కడుపులో గడ్డ ఇంకేదో అయినా మీ గర్భసంచిని తొలగించడం, ఆ గర్భసంచిని తొలగించడం వల్ల వాడు ఆపరేషన్ చేసి లక్షల వాడు వసూలు చేసుకోవడం, నిజంగానే మీకు ఏదైతే మీకు ఉన్నటువంటి కడుపు నొప్పి కావచ్చు మ్యాక్సిమం మందులతోనే అయిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా
ఆ డాక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, మీ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆగడానికి ఇవన్నీ చేస్తున్నారని కూడా ఇప్పటికీ ఆరోగ్య సంబంధించినటువంటి చాలా సంస్థలు, ఈ హెల్త్కి సంబంధించినటువంటి చాలా సంస్థల రిపోర్ట్లు కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు వీరు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి చాలామంది మహిళలు కూడా దీనిపైన అవగాహన తెచ్చుకోవాలని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అవగాహన తెచ్చుకునే అవసరం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా దీనిపైన అవగాహన తెచ్చుకొని ఈ ఎలాంటి సమయాల్లో ఆపరేషన్ చేయించుకోవాలి, ఎలాంటి సమయాల్లో ఆపరేషన్ చేయించుకోకూడదు అని కూడా అవగాహన తెచ్చుకోవాలని కోరుకుందాం. అందరూ కూడా అవగాహనతో ఉండాలి. అవగాహన రహితంగా ఎవరు ఉండకూడదు. మీ బాడీతోటి హాస్పిటల్ వ్యాపారం చేసుకునే విధంగా కూడా మీరు వ్యవహరించొద్దు. చిన్న చిన్న వాటికి కూడా ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.